కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నా ఆవేశం పోలీసుల మీద కాదు, ప్రభుత్వం మీద. అంబటి షాకింగ్ కామెంట్స్. ఆమె ఏమైనా సీఎం నా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి జగన్ సంచలన వ్యాఖ్యలు. బెట్టింగ్స్ పెట్టే వ్యక్తికి విగ్రహం అవసరమా? ట్రంప్ చనిపోవాలని ప్రార్థన చేస్తా. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు పోలీసులకు నాకు మధ్యన వాగ్వాదాలు, ఘర్షణలు. వెన్నుపోటు దినం రోజున ఘర్షణ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన సందర్భంగా కూడా పోలీసులతో వాగ్వాదం జరుగుతూ ఉంది. ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత కొన్ని ఛానల్స్, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఎల్లో ఛానల్స్ ఒక విధంగాను, మాకు అనుకూలంగా ఉండేటటువంటి ఛానల్స్ మరొక విధంగాను థంబ్నెయిల్స్ పెట్టి ప్రచారం చేస్తున్నాయి. దీని గురించి కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు వచ్చాను. నాకు వ్యతిరేకంగా ఉన్న TV5, ABN, లేకపోతే ఈనాడు నేనేదో దౌర్జన్యం చేస్తున్నానని, రౌడీగా బిహేవ్ చేస్తున్నానని, దానితో పాటుగా నన్ను పోలీసులు చితకబాదారని, నన్ను నెట్టేశారని ఇలాంటి వార్తలు వేసి వారు సునకానందాన్ని అనుభవిస్తున్నారు. అనుభవించలేమని నాకేం అభ్యంతరం లేదు. అయితే అనుకూలంగా ఉండేటటువంటి ఛానల్స్ ఏమో రాంబాబు గారు తిరగబడ్డారు, న్యాయం కోసం పోరాడారు, దమ్ముంటే మమ్మల్ని ఆపండి అంటూ మాట్లాడారు అనేటువంటి థంబ్నెయిల్స్ పెట్టి వారు ప్రచారం చేస్తున్నారు. అసలు వాస్తవం ఏమిటి? ఎందుకు అంబటి రాంబాబునైనా నేను 70 సంవత్సరాలు సమీపిస్తున్నప్పుడు అంత ఆవేశంగా పోలీసుల మీదకి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా ఆవేశం పోలీసుల మీద కాదు, ఈ ప్రభుత్వం మీద అని. ప్రభుత్వం అంటే పోలీసులే ముందు కనపడుతున్నారు. ప్రభుత్వం అంటే ఏమీ లేదు. ఇవాళ పోలీసు అధికారులే కనిపిస్తున్నారు. నిన్న కానీ అంతకుముందు సంఘటన కానీ ఒక్కసారి పరిశీలిస్తే మమ్మల్ని అడ్డుకోవడంతో నేను ఆవేశాన్ని ప్రదర్శించవలసిన అనివార్యమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. నిన్నైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మేము వెళుతున్నప్పుడు అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు అందరినీ కూడా. సరే, మాకు నోటీసులు ఇచ్చారు, వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఆగిందా? మీరు నోటీసులు ఇచ్చారు, 3 కార్లు 100 మంది మాత్రమే వెళ్ళాలి అని మీరు ప్రచారం చేశారు, నోటీసులు ఇచ్చారు, భయపెట్టాలని ప్రయత్నం చేశారు. ఆగిందా? ఇక్కడ మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి వెళుతున్నప్పుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన పరామర్శకు వెళుతున్నప్పుడు మీకు పర్మిషన్ కావాలని అనడం ఒకటి, రెండవది ఆయన అడ్డగించే ప్రయత్నం చేయటం ఒకటి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఆవేశం వస్తుంది. మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా తప్పే. మీరు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని అణచాలని అనుకుంటున్నారు. దీనిలో ఏమైనా సందేహం ఉందా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని మనం చేస్తున్నాం. గుండ్లపాడు అనే విలేజ్లో 2 తెలుగుదేశం వర్కర్లు చనిపోతే వాళ్ళు చంపుకుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వారి తమ్ముడిని మీరు కేసులో పెట్టి వికృతానందాన్ని అనుభవిస్తున్నారే పోలీసులు. ఇది ధర్మమేనా? అంతేకాదు, చీటికి మాటికి కేసులు పెట్టేస్తున్నారు, చీటికి మాటికి లోపల వేసేస్తున్నారు, బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. అంటే ఏమిటి? పోలీసు యంత్రాంగాన్నంతా ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు అనేది ప్రజాస్వామ్యంలో చరిత్ర చెబుతున్నది. ప్రతి దానికి పోలీసును లాఠీని ఉపయోగించాలి, కేసులు ఉపయోగించాలని మీరు చేసే ప్రయత్నానికి వ్యతిరేకంగానే మాకు ఆవేశం వస్తుందని మనం చేస్తున్నాను. మా ఆవేశానికి అర్థం ఉంది, ఆలోచన కూడా ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తున్నప్పుడు వారితో పాటు మేము కలిసి వెళ్తున్నాం కదా, బ్యారికేడ్లు పెట్టి ఆపేస్తారండి మమ్మల్ని. ఆపేస్తే మేము ఊరుకోవాలా? కేసులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పటికే నా మీద 5 కేసులు పెట్టారు, ఇవాళ కూడా కేసు పెట్టారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు. కేసులు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే అప్రజాస్వామికంగా
పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని నిరోధించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. దీన్ని ప్రతిఘటిస్తాం. దానిలో ఏ విధమైన సందేహము లేదు. దీనిలో ఏమి జరిగినా మేము సిద్ధంగానే ఉన్నాం. మీరు కేసులు పెడతారా, లోపల పెడతారా, లేకపోతే మరొక విధంగా మమ్మల్ని హింసిస్తారా, ఏమి చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, కార్యకర్తలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ మీరు మా మీద ఉసిగొల్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కసారి పరిశీలిస్తే, రాష్ట్ర ప్రజానీకం పరిశీలిస్తే, పోలీస్ వ్యవస్థలో చాలా సిన్సియర్ అధికారులు ఉన్నారు. వాళ్ళు ఇలాంటి అంశాలను అంగీకరించడం లేదు. కానీ కొంతమంది చంద్రబాబు నాయుడు గారు తాబేదారులనండి, లోకేష్ గారు రోజు మాట్లాడేటటువంటి వ్యక్తులు కానివ్వండి, ఐపీఎస్లో ఉన్నవాళ్ళు కక్షగట్టి దీన్ని అణచాలని, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వారు మాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే మీరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి మీరు ఒక రాజకీయ పార్టీని అణచటం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి జైళ్ళకి పంపించి సాధిస్తామని అనుకుంటున్నారే, ఏమీ సాధించలేరని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 1 సంవత్సరం అయిపోయింది. ప్రజా వ్యతిరేకత పెళ్ళుబుకుతా ఉన్నటువంటి సందర్భం అని కూడా మనవి చేస్తున్నాం. ఏంటంటే చిన్న చిన్న కేసులు పెట్టేసి చాలామందిని బెదిరించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేశారు, 2029లో మా పార్టీ అధికారంలోకి రాగానే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప 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 నరుగుతా ఒక్కొక్కని అని ఒక యువకుడు ఇలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఒక ఫ్లెక్సీ లాంటిది పట్టుకొని కనిపించాడు. ఇది కరెక్ట్ అని నేను అనడంలా, ఇది చాలా తప్పు. ఇలా ఈ యువకుడు రెచ్చగొట్టడం అనేది 100కి 100 పాళ్ళు తప్పు. అతని పేరు ఏంటంటే రవితేజ, 88 తాళ్ళూరు. ఈరోజు ఉదయమే 2 గంటలకు పట్టుకెళ్లారు, నకరికల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. వితిన్ 24 అవర్స్లో అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం చట్టపరంగా. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇతన్ని నేను సపోర్ట్ చేయటం కాదు, కానీ ఇతను ఆవేశంగా ఇలా పట్టుకోవడానికి గల కారణం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇది ఒక పుష్పాలో డైలాగు. చిన్నోడు బహుశా నేను అనుకోవటం 23-22 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆవేశంతో ఇలాంటిది పట్టుకున్నాడు. ఇంత ఆవేశం రావడానికి గల కారణం ఏంటి? ఈ సంవత్సర కాలంలో మీరు చేస్తున్నటువంటి అరాచకాలు కాదా? మీరు చేస్తున్న దౌర్జన్యాలు కాదా? మీరు చేస్తున్నటువంటి అరాచకాలు దౌర్జన్యాలు చూసిన తర్వాత పాపం పిల్లలకి ఇలా కలుగుతుందన్నమాట. ఇది తప్పైనా సరే దీన్ని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తేలుస్తాం అనేటువంటి భావన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా కలుగుతూ ఉంది. దాన్ని చూసే మాకు భయం వేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి యువకుల్ని ఆగమన్నా ఆగరేమోననేటువంటి ఒక ఆందోళన. కారణం మీరు చేస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత వాళ్ళు ఆవేశంతో ఉంటారు, రెచ్చిపోయి ఉంటారు. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. అయినా వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతామా అనేటువంటి బాధ కలుగుతూ ఉంది. నేను మరొక్కసారి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేనేదో ఆవేశపడుతున్నానని, ప్రచారం కోసం తాపత్రయపడుతున్నానని చాలా యూట్యూబుల్లో నాకు నచ్చని వాళ్ళు పెడుతున్నారు. చాలా సూటిగా చెప్తున్నా, ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అక్రమాలు, పోలీసులు బిహేవ్ చేస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చూసిన తర్వాత తెగించి ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కేసులు పెట్టినా, లోపలు పెట్టినా, ఈ క్రమంలో ఏమి జరిగినా సిద్ధంగా ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి కల్పించింది ఈ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. ఏమైనా జరగనండి ఈ కార్యక్రమంలో, ఏం జరిగినా మేము వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితుల్లో లేము. పోలీస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ధోరణిలోనే ఇవాళ రాష్ట్రంలో వార్ జరుగుతూ ఉంది. ఇది శ్రేయస్కరం కాదు. పోలీసు బలగాలన్నీ కూడా శాంతి భద్రతలు కాపాడటానికి ఉపయోగపడాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలని మీరు ప్రయత్నం చేస్తే 1000 ఇంతలు పైకి లేచేటటువంటి పరిస్థితులు ఉద్భవిస్తాయనేటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోకపోవటం అది మీ దురదృష్టం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సక్రమంగా డిస్ప్లే చేస్తూ
జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు. కోర్టులో కేసు వేసినాడు. నిన్న ఆ కేసు హియరింగ్ కూడా వచ్చింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంతా నిజంగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు. గతంలో కూడా ఎప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్గా భాస్కర్ను ఇరికిచ్చే దానికోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక కానిస్టేబుల్ ఏమన్నా గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు. అంటే ఒకడు విన్నాడు, ఒకడు వినలా. గిరి అని ఇంకొక కానిస్టేబుల్ తీసుకొచ్చాడు. ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు. అంటే ఆబ్వియస్లీ తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు. ఎక్కడికి పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, నువ్వు వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏదో మాట్లాడి ఉంటారేమో. మామూలు సహజంగానే జరుగుతాయి. మన మాదిరి నా మాదిరి ఇంతమంది గన్మెన్ ఉండరు కాబట్టి, ఉండేది ఒకరికో ఇద్దరు ఒకడో ఉంటాడు కాబట్టి, వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు వీఐపీ పోయేటప్పుడు నువ్వు ఏడుండవు స్వామి, నువ్వు వస్తున్నావా, వస్తే ఇద్దరం కలిసిపోదామని చెప్పి మామూలుగా ఎవడైనా మాట్లాడుకుంటారు. నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినారు. అంటే నీ డ్రైవర్తో కానీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు, అది చాలు. ఆ మనిషిని పిలుచుకొని రావడం, ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం, ఆ మనిషిని లేదా భయపెట్టడం, ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం, ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం. నిజంగా ఏం జరుగుతూ ఉంది ఇది? అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే, ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంతా చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు. అంటే ఈ మాదిరిగా ఇరికియాలనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? ఎవరినైనా ఇరికిచ్చేసేయచ్చు. వేర్ ఈస్ ద ఎండ్ ఫర్ ఇట్? ఆశ్చర్యం నిజంగా. ఆల్ వాట్ యూ రిక్వైర్ ఇస్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎవడన్నా నీ గన్మెన్ ఎవడో ఒకటి పట్టుకుంటే చాలు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ దగ్గర పనిచేస్తాను, గన్మెన్ ఒకటి దొరికితే చాలు. అది ఎట్ట గవర్నమెంట్లో ఎవడుంటే గవర్నమెంట్ కనుక అనుకూలంగా చెప్తారు. అంతేగా ఆ మనిషి ఈ మనిషి దగ్గర పనిచేస్తానంటే ఈ మనిషి ఆ మనిషి మీద వ్యతిరేకంగా చెప్పేస్తాడు. ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు, మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు. ఏంది ఇది? నిజంగా భాస్కర్కి జరిగిన పరిస్థితిని కానీ, లేకపోతే ఈ లిక్కర్ కేసులో జరుగుతూ ఉన్న దర్యాప్తు ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా చూస్తే నిజంగా సామాన్యుడు ఎవడు బతకలేడు. ఎవిడెన్సెస్ అనేటివి నువ్వు క్రియేట్ చేస్తూ ఉన్నావు, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నావు. ఈ మాదిరిగా తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతే రేపొద్దున వ్యవస్థ బతుకుతుందా? నక్సలిజం అనేది ఇట్లాంటి దానిలో నుంచి పుడుతుంది. సామాన్యుడి మీద ఇట్లాంటి ఎవడన్నా ప్రదర్శిస్తేనే నక్సలిజం అనేది పుడుతుంది. నిజంగా రాష్ట్రాన్ని బిహార్ చేయడంలో ఎంతకన్నా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. చివరికి ఆశ్చర్యం ఏం తెలుసా? భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రబాబు గారు సొంత కాన్స్టిట్యున్సీ. భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు, చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా. ఆ పిల్లడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకొని లండన్ నుంచి మొన్న వచ్చినాడు, చిన్నపిల్లడు. ఆ పిల్లని కూడా దీంట్లోకి ఇరికిచ్చేసినారు.
అంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో క్లీన్ ఉండాలా, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఏంది ఇది నాకు అర్థం కాదు. సొంత కాన్స్టిట్యున్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ 17,000తో ఓడిపోతే, చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని 17,000తో ఓడిస్తే కుప్పం పోయినాడు. ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయ ముఖ్య విషయం కూడా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడగాలనుకుంటున్నాం. నిజంగానే మాకు అర్థం కాకే చంద్రబాబు గారిని అడుగుతున్నాం. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనా? మేము రాజధాని మీద పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. మేము స్టీల్ ఫ్యాక్టరీ మీద పోరాటం చేయాలనుకుంటే మా దీక్షలను భగ్నం చేస్తారు. ఆంక్షలన్నీ ఉట్టి కాంగ్రెస్ పార్టీకేనా? మరోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవా? కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి ఆయనకి ఆంక్షలు ఉండవా? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందా? చంద్రబాబు గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సమాధానం చెప్పాలి. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మీదనే మీ ఆంక్షలన్నీనా? ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల పేరు మీద బల ప్రదర్శన యాత్రలు చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు ఎందుకు లేవు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో, మోడీ గారి దత్తపుత్రుడుగా ఉన్నాడు, అందుకు ఆంక్షలు లేవా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులున్నాయి కాబట్టి బల ప్రదర్శన చేయడానికి జనాన్ని పోగు చేయగలడు కాబట్టి, లేదా పోలీసులను కొనుక్కోగలడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఆంక్షలు లేవా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నిన్న ఇద్దరు చనిపోవడం జరిగింది. మరి దానికి బాధ్యులు ఎవరు? పోలీసులు 100 మందితో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే వేలల్లో 1000 పైగానే జనం వచ్చారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు తెలియలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనం వచ్చారా? జనం అక్కడే ముందు నుంచే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కు అక్కడే ఉండి అది గమనించుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకముందే ఎందుకు ఆపలేదు? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే హౌస్ అరెస్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆంక్షలు ఉండవా? బీజేపీ దత్తపుత్రుడు కాబట్టి, మోడీ గారి దత్తపుత్రుడు కాబట్టి, తెర వెనకాల పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, అక్రమ పొత్తు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేసినా చెల్లుతుందా? ఇద్దరి ప్రాణాలు తీసినా చెల్లుతుందా? ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. బెట్టింగ్ లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఏమిటి? సమాజం ఎటుపోతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు? ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, చంద్రబాబు గారిని నిలదీయాలి, సూపర్ 6 ఏమైంది అని అడగాలి. రాజధాని విషయంలోనైనా, వైజాగ్ స్టీల్ విషయంలోనైనా, పోలవరం విషయంలోనైనా, స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా చంద్రబాబు గారు ఇంత అన్యాయం. పిచ్చోడి చేతిలో రాయున్నట్టు ట్రంప్ చేతిలో న్యూక్లియర్ బటన్ ఉందని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఈ రోజు రాత్రి పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను వాడుకొని ఇరాన్ అటాక్ చేయడానికి ప్లాన్స్ అన్ని అయినట్టు మీకు తెలుసు. అందుకనే రాత్రి పగలు గత 2 నెలలుగా
అమెరికాలో ఉన్న లీడర్స్ అందరినీ, ప్రపంచ లీడర్స్ని చాలా మందిని కలిశాను. అందుకే ఈరోజు నేను వార్నింగ్ ఇచ్చాను. సో మీరేం చేయాలి? మీరు ఒకటి ప్రార్థన చెయ్యండి, ట్రంప్ మారినట్టు లేదా గుండాగి చచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ నేను మిత్రుని అంటాడు, ఇండియా నేను మిత్రుని అంటాడు, నేను శాంతి దూతని అంటాడు, యుద్ధాలు ఆపడానికి వచ్చానంటాడు. ఇప్పుడేమో యుద్ధాలు తప్ప ఇంకోటి చేయలేదు. రష్యా యుద్ధం గంటలో ఆపేస్తాను అన్నాడు. 120 రోజులు అయింది. ఆడు కనీసం పుటిన్ ప్రెసిడెంట్ ఆడి మాటే వెండోలేదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్కి పిలిపించి ఇన్సల్ట్ చేశాడు. అందుకనే సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ట్రంప్ని వైట్ హౌస్లో ఇన్సల్ట్ చేశాడు. ఈ పిచ్చి చేష్టలన్నీ చూసి ఇలాన్ మస్క్ గుడ్ బై చెప్పాడు. అందుకే 2020లో ఆయన విరుద్ధంగా బుక్ రాసి బైడెన్ గెలిపించిన తర్వాత మళ్ళీ సరెండర్ అయ్యి లాస్ట్ ఇయర్ మళ్ళీ కాలు ఏలు పట్టుకుంటే క్రైస్తవులందరూ రిక్వెస్ట్ చేస్తే మరల మద్దతు ఇచ్చాం. ఈడు మారడ్రా అని. యేసు ప్రభు పేతుర్ని సైతాన్ ఎలాగన్నాడో ఈయన సైతాన్తో నిండిపోయి 3వ ప్రపంచ యుద్ధం, ఎవరు డబ్బులు ఇడో ఆడి మీద యుద్ధం. ఖటారు, కువైటు, యుఏఈ, సౌదీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మద్దతు, డబ్బులు ఇవ్వని వాళ్ళకి శత్రువు. ఇప్పుడు పాకిస్తాన్ వాడుకుంటున్నాడు. ఆ పాకిస్తాన్ వాళ్ళకైనా సిగ్గు లేదా? అందుకే ఇంగ్లీష్లో తిట్టాను అర్థమయ్యేటట్టు. కనుక అమెరికాలో ఉన్న 535 సెనేటర్లు, కాంగ్రెస్మెన్ తెలుగువారు, మీరు అమెరికాలో ఉన్నారు, కాల్ చేయండి. వాళ్ళకి ఆల్రెడీ ఏప్రిల్ 28 నుంచి లాస్ట్ వీక్ వరకు కోరీ బుక్కర్ని, ఏమీ కోరుతూ బర్నీ శాండర్స్ని, జాన్ థూన్, టెడ్ క్రూజ్, లిండ్సీ గ్రామ్, శామ్ బ్రౌన్ అందరినీ నేను వెళ్ళి కలిశాను, కొందరు నన్ను వెళ్ళి కలిసి. కనుక ఈ యుద్ధం ఆగాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, 2 మీడియా అందరూ దీనికి ప్రెషర్ చేయాలి, ప్రతి ఒక్కరు నోరిప్పి మాట్లాడాలి. ఒకవేళ చేయకపోతే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని ఎలాగైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో క్రిమినల్ అని రుజువు చేశామో, ట్రంప్ను కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, నేనే కోర్టుకి వెళ్ళి బుష్ ఎలాగైతే ఇరాక్ను ఆక్యుపై చేశాడో, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని అబద్ధాలు చెప్పి కాలిన్ పవర్ ద్వారా, ఈడు ఇరాన్లో బాంబులు ఉన్నాయని, అరే ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గ్యాబర్డే అన్నది కదా లాస్ట్ ఇయర్, ఇరాన్లో న్యూక్లియర్ బాంబు లేదని. మీరు బాంబు ఉంది మేము అటాక్ చేస్తామని అబద్ధాలు ఆడితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు ఎలాగ అవకాశం ఇస్తారు షియాకి సున్నీకి గొడవలు పెట్టడానికి? కనుక ఈ వీడియో ప్రార్థన కొరకు, ట్రంప్ మారాలి లేదా గుండాగి చవాలి, నెతన్యాహు మారాలి.